రోడింగ్ సురూసుగా. ఈ పక్కన ఉన్న రాళ్ళన్నీ ఏంటంటే పైనుంచి పడింది. వాటర్ క్రాసింగ్ బండి తెచ్చుకుంది. యూఆర్ ఎట్ జజిలా ఆల్టిట్యూడ్. నెత్తి మీద ఒక రాయి పడితే ఇంకంతే మనం అవుట్. వరల్డ్లోనే ద సెకండ్ కోల్డెస్ట్ హ్యాబిటేషన్ అంట ఇది. నాలాగా రైడింగ్కి ఫ్యాషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తారు. అప్పా క్యా బాత్ హై. నౌ ఆఫ్ రోడింగ్ షురూ హువా. ఎన్ని రోజులు చూసా టీవీలో ఈ రోడ్ని, ఇప్పుడు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే పుర్రపాడు రోడ్. మనం కింద నుంచి వచ్చాం. వాళ్ళు సైకిల్తో ఎక్కుతున్నారు, ఇంకా గేర్ సైకిల్. ఎంత ఓపిక రా నాయన, డెడికేషన్ లేకపోతే మనం అలా ఉండగలం. అండ్ ఈ డస్ట్ వల్ల ఏంటంటే డిస్క్ ప్యాడ్ మీద పడింది అనుకో బ్రేక్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి తరోగా మనం బ్రేక్స్ అవి చెక్ చేస్తూ స్పీడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన కంట్రోల్లో. కమాన్. ఈ లగేజ్ వల్ల నేను టిప్పర్ లారీ తిప్పినట్టు తిప్పుతున్నావు. అందరూ ఆఫ్ రోడింగ్ బైక్స్ వేసుకుంటే నేను ఒక్కడ మాత్రం రిచ్గా స్పోర్ట్స్ బైక్ వేసుకుని వచ్చా. ఇదిగోండి, మనం అటేటో వెళ్ళాలి, అప్పుడు జడ్జిలా పాస్ వస్తుంది. ఇక్కడ ఈ రోడ్లో భయం ఏంటంటే పైనుంచి రాళ్ళు పడతాయి, అప్పుడు డైరెక్ట్గా మన మీదే పడుతుంది. ఈ పక్కన ఉన్న రాళ్ళన్నీ ఏంటంటే పైనుంచి పడినవే. చూడండి, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఒక్కసారిగానే స్లైడ్ అయితే ఎలా ఉంటుంది. మేమిద్దరే లీడ్ చేస్తున్నాం ఈ బ్యాచ్ని అయితే. బండి చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతుంది. పక్క ట్రాక్లో తిరిగే బైక్ని నేనేమో కొండలు తీసుకొచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక్కడనే అన్న ఫీలింగ్ పోయింది. అందరు బైకర్స్ ఒకటే, అంటే వి బిలాంగ్ టు సేమ్ కమ్యూనిటీ, రైడింగ్ కమ్యూనిటీ. సో మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది అయినా అందరూ హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటారు ఇక్కడ. పై వరకు వెళ్ళాలి మనం. ఇదైతే ఫస్ట్ రివర్ క్రాసింగ్. ఇలాంటివి ఎన్ని దాటుతాము. అలా తిరిగి మళ్ళీ అలా వచ్చి ఇలా తిరిగి పైకి వెళ్ళాలనుకుంటా, అప్పుడు జడ్జిలా పాస్ వస్తుంది. వాటర్ క్రాసింగ్స్ అయితే వచ్చినాయి. మామూలుగా లేదు అసలు, అడ్వెంచరస్. ఎక్కడ ఎగ్గొయ్యిందో నాకు తెలియదు, వెళ్ళడం భయం వేస్తుంది. ఏ బ్రో స్లో. ఎవడు తగ్గట్లా. చూటసా వాటర్ క్రాసింగ్. మా అప్ప ఎలా ఉందిరా బాబు, బండి చచ్చిపోయింది. ఇంకా నాకైతే కొంచెం ఇప్పుడు అలసటగా ఉంది, చిన్నది బ్రీతింగ్కి చిన్న ఫీల్ ఉంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఎక్కువ మాట్లాడాను. చూడండి అసలు మన కింద నుంచి వచ్చాం. బండి సో మచ్ స్ట్రగ్లింగ్.
మనం ఆ డౌన్ నుంచి వచ్చాం. దేర్ వావ్, ఏముందబ్బా చూడండి అసలు ఆ షేప్. సెకండ్ గేర్కి మించి వెళ్ళైపోతున్నా. సెకండ్ గేర్ బెస్ట్ అనిపిస్తుంది, చైన్ కూడా ప్రాబ్లం రాదు. ఏమాత్రం తేడా వచ్చినా అంతే, ఇంకా కనబడం కూడా. మనకి రెస్క్యూ చేయాలన్నా హెలికాప్టర్ రావాల్సిందే. ఎలా ఉంది? అసలు ఈ రైడ్ సూపర్ అసలు. చూడండి అక్కడ ఎలా ఉంది, స్కేటింగ్స్ ఇవన్నీ అక్కడ చేయొచ్చు అన్నమాట. అలా ఉందబ్బా, బాగుంది. చూటాసే వాటర్ ఫాల్. చూడండి అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. ఇక్కడ స్నో బైక్స్ కూడా ఉంటుంది కానీ చాలా ఎక్కువ చెప్తున్నారు, 1000 రూపాయలు. మనం ఇప్పుడే బడ్జెట్లో ఉన్నాము, ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం. నేనైతే 500 ఉంటే చేద్దాం అనుకున్నా. ఇదే 0 పాయింట్ అన్నమాట, జజిలా 0 పాయింట్. అండ్ ఇక్కడ మన బ్రోలు అయితే టైలర్ స్కూటీతో చేస్తున్నారు, హైదరాబాద్. అరే 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 R15 వచ్చిండు అన్న, విశాఖపట్నం నుంచి వచ్చిండు. ఇగో మన బ్రదర్ చూడొచ్చు, ఇగో హరీష్ కుమార్ అరకు టు లదాఖ్ యమహా R15 మీద వచ్చిండు. అన్నకు ఒక వేసుకోండి, హైలైట్ బ్రో. R15 వచ్చిండు. సో మొత్తం రైడర్స్ అయితే కలిసినాం ఈడ. అందరం కార్గిల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు, అరకు టు లదాఖ్. R15 గాయస్, దీంట్లో వంగి నడిపించాలంటే ఉండాలి, ఆ గట్స్ ఉండాలి, నడుము మొత్తం దొబ్బుతుంది. సో ఇవన్నీ రెంట్కి తీసుకున్న వెహికల్స్ ఉన్నాయి మొత్తము. అక్కడ MH వెహికల్ ఉంది ఒకటి. ఇదే 0 పాయింట్ అంటే జజిలా పాస్. స్నో అయితే ఎట్లా ఉందంటే అట్లా ఉంది. నాకు ఎలా కావాలనుకున్నాను అలానే ఉంది, రోడ్డుకి 2 వైపులు. ఇప్పుడే ఇంకో యూట్యూబర్ స్కూటీతో వచ్చారు. అన్న కూడా స్టార్టప్లోనే ఉన్నారు, ఆయన స్కూటీతో చేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ మన ప్లాను ఆయన ప్లాను మ్యాచ్ అయ్యేలాగానే ఉంది. ఈ బైక్తో ఆడుకుంటున్నా వాటర్ దగ్గర. You are at Jojila altitude 11,649 feet. ఈ హైట్లో ఉన్నాం మనం. మామూలుగా లేదు అసలు. చూడండి ఆల్టిట్యూడ్ 11,649 feet హైట్లో ఉన్నాం. ఇదే జజిలా పాస్ 0 పాయింట్. అటువైపు ఖాళీ ఉందా బ్రో? లెట్స్ గో దేర్.
विशाखापट्टनम के पास आंध्र प्रदेश हाँ विशाखापट्टनम के पास अभी स्टार्टअप में हूँ हाँ स्टार्टअप ब्रो అయిపోయిందా ఏ इंस्टाग्राम है इंस्टाग्राम आइडिया आंध्र प्रदेश हाँ हाय ఇక్కడ పెట్టుకోనా ఇక్కడ పెడతాలే దిస్ ఈస్ హెవెన్ అండ్ బ్రో కూడా బ్లాగింగ్ అయితే చేస్తున్నాడు ఇది మన ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరు అండ్ ఈ బ్రో అయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అట్లానే ఉంది ఇది హెవెన్ నిజంగా అసలు నాకు లోపల ఎంత ఆనందంగా ఉందంటే నేను రెంటల్ బైక్తో వచ్చిన ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కాదు నా సొంత బైక్తో వచ్చాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ ఇవంతా స్నో అనమాట థ్యాంక్ యూ బ్యూటీ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ థ్యాంక్ యూ వి డిడ్ ఇట్ జొజిలా పాస్ వి క్రాస్డ్ జొజిలా చల్ల గాలి అయితే కొడుతుంది చూడండి అసలు నేను ఈ స్నో మిస్ అవుతానేమో అని చాలా భయపడ్డా స్నో లేకుండా ఇంతసేపు ఇంత దూరం రైడ్ చేయడం వేస్ట్ కదా నాకైతే ఎక్కడ పడితే అక్కడ ఆగాలని ఉంది ఫుల్ స్నోతో ఆఫ్ రోడింగ్ ఇక్కడ క్రాస్ చేయాలి ఇప్పుడు నికల్ 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 భాయ్ వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ గోతుల్ని పూడుస్తున్నారు అమ్మో ఈ బైక్తో చాలా కష్టం అబ్బా ఇలాంటి రోడ్లో చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ డ్రైవ్ చేయడం ట్రాఫిక్ కూడా అలానే ఉంది చాలా వెహికల్స్ దుమ్ము దుమ్ము చేతులు అయితే బాగా నొప్పి పెడుతున్నాయి ఈ గతుకులకి దిగినందుకు చైన్ అయితే సౌండ్ వస్తుంది కొట్టుకుంటుందంటే చిన్న లూజ్ అయినట్టుంది కింద యాక్సిడెంట్ అయినట్టుంది లారీ పడిపోయింది చిన్న వాటర్ ఫాల్స్ వాటర్ కూడా చాలా ఫోర్స్గా వెళ్తుంది కరిగినవన్నీ చూడండి ఆ లారీ క్యాబిన్ ఊడి పడిపోయింది ఎప్పుడు పడిందో అదే అదే అండ్ లిటిల్ బిట్ కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఇక్కడ లారీ అయినా కానీ బైక్ అయినా కానీ జారితే ఇంకా ఏం ఉండదు తెలుగోడే హైదరాబాద్ నుంచి వచ్చారు తను స్కూటీలో ఈ రైడ్ని ఫినిష్ చేస్తున్నాడు సర్క్యూట్ని బాగా ఫ్రెండ్లీ అయిపోయాంలే ఇంకా మనం సోలో అయితే కాదు ఇక పైనుంచి ముగ్గురు ఉన్నాం ముగ్గురులో ఒకళ్ళు అయితే మరి రూట్ మ్యాప్ కొంచెం ఎర్లీగా ముగించుకొని ఎలా ఉన్నారు
మేమైతే కొంచెం ఇన్డెప్త్గా వెళ్తున్నాం. అంటే నా ప్లాన్ చెప్తే సరే బ్రో వెళ్దాం అన్నాడు. ఇన్ కేస్ వాళ్ళు వచ్చినా రాపోయినా మనం అయితే ఆ బోర్డర్స్కి వెళ్తాం ఖచ్చితంగా. వేడి అయితే చాలా ఎక్కువనే ఉంది ఇప్పుడు, బాగా వేడిగా అనిపిస్తుంది. ఉదయం భయపడ్డా కానీ మధ్యాహ్నం అయ్యేసరికి పర్లేదు, వేడిగానే ఉంది. ఇక్కడ నుంచి తార్ రోడ్ వచ్చింది. ఇదేం ట్రెక్కింగ్కి వెళ్ళి వస్తున్నారేమో. చూడ పైన ఒక మనిషి ఉన్నాడు. వీళ్ళందరూ ట్రెక్కర్స్ కాదు, ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. అమ్మాయ ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఈ రోడ్ మొదలైంది. కొంచెం డిజీగా ఉంది నాకు, చిన్నది. బహుశా నీళ్ళు తాగితే సెట్ అయిపోతానేమో. సరే ఆగి వాటర్ తాగేద్దాం. చైన్ కొంచెం లూజ్ అయింది, చిన్న టైట్ చేస్తే సరిపోద్ది. కార్గిల్ వెళ్ళాక చైన్ క్లీన్ చేసి చైన్ లూజ్ చేయాలి. చిన్న సౌండ్ వస్తుంది. కొంచెం ఊపిరి తీసుకునేది సౌండ్ రావచ్చు, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. మరీ ఎక్కువ లేదులే, చిన్నది. ఇందాక ఉన్న యాక్టివ్నెస్ కొంచెం తగ్గిందనమాట. అంటే ఎక్కువసేపు ఎక్కడ ఆగకూడదు, నేను అలాగ ఆగినందుకు వచ్చినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. ఈ రోడ్స్ అంతా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. డ్యూ టు స్నో రోడ్స్ అయితే పాడైపోతుంటాయి. కానీ ఈ హైట్లో రోడ్స్ వేయాలంటే కొంచెం కష్టమే ఇంత ఆల్టిట్యూడ్లో. థ్యాంక్స్ BRO, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే. సో ఇక్కడ ఎంట్రీ ఉంటుందేమో, ఎంట్రీ చేయించాల్సి ఉంటుందేమో. కార్గిల్ అయితే వచ్చాం. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది అనుకో, అదే ఎంట్రీ చేయించాలనుకుంటా. ఇక్కడ ఎంట్రీ చేయించాలి. కార్గిల్ అయితే ఎంట్రీ చేయించాల్సి ఉంటుంది. ఎంటర్ అయిపోయినా, ఎంట్రీ కూడా చేయించేసా. మన బండి ఎంట్రీ అయ్యింది కార్గిల్లో. మన పేరు, మన బండి, మన ఫోన్ నెంబర్ అన్నీ అయితే ఎంట్రీ అయినాయి. అంటే రికార్డులో మన బండి ఉంటుంది, మనము ఉంటాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరే ఆగుతాం. ఇక్కడ నుంచి అయితే రోడ్ కొంచెం బాగానే ఉంది. స్కూటీ బ్రో అయితే గట్టిగానే కొడుతున్నాడు, జమ్ 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 అని, లేదంటే ఇంత దూరం రాలేడు. ఫస్ట్ టైం మనం 90 కొట్టాం ఈ రోడ్లో. ఇటు ఇటు స్నో. రోడ్ అయితే ఏకదమ్ నెంబర్ 1 లా ఉంది. మన బండి ఇక్కడ కూడా 90 క్రాస్ చేస్తుంది. 100 కొడదామా? 95, 96, 97, 100. Woo! We did it, beauty, we did it. You're really performing well. ఇవి భలే ఉన్నాయి అబ్బా. ద్రౌపది కుండ్ అంట. నథింగ్ టు ఎక్స్ప్లోర్ అక్కడ. అలాంటి కుండ్లు మన దగ్గర చాలా ఉన్నాయి మా ఊరు.
అక్కడ కార్ తీసుకెళ్ళి టెంట్ వేసుకున్నారు. ఎవడో మనలాంటోడే ఎక్కడ వేయాలో అక్కడే వేసాడు కరెక్ట్గా. చూడటానికి అయితే బాగుంది. పంద్రాస్ అంట ఏరియా పేరు. ఇక్కడ కూడా బంక్ ఉంది కొత్తది, మరి ఇంతకు ముందు ఉందో లేదో కానీ కొత్తగా ఉంది బంక్. సో ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూల్ నీడెడ్ మనం ఇక్కడ ఫుల్ చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు, ఫుల్ ట్యాంక్లోనే ఉంది. మనం ద్రాస్కి ఇంకా 10 km అనుకుంటా దూరంలో ఉన్నాం. రోడ్లు అయితే బాగా వేశారు, థ్యాంక్స్ బీఆర్ఓ. నిజంగా ఎంత బాగా వేశారంటే, అండ్ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అలా జరుగుతూనే ఉంటుంది అనమాట. దీనికి ఒక టీం ఉండిపోద్ది. ఒకవేళ స్నో పడినా స్నో క్లియర్ చేయడం, ఎన్ని బ్లాకేజెస్ ఉంటే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తున్నారు చూడండి. ఏమంటారు దీన్ని, డ్రైనేజ్. ఇది క్లియర్ చేయకపోతే ఇది ఫిల్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అనమాట, స్నో వాటర్ అవన్నీ. సో దే ఆర్ క్లీనింగ్ అప్. ప్రతి టర్న్లో కొత్త కొత్త విజువల్స్ కనబడుతున్నాయి మనకు. నాకు కెమెరా అసలు ఆఫ్ చేయబుద్ధి కాదు, కాకపోతే మనకు స్పేస్ తక్కువ, చూసినవన్నీ రికార్డ్ చేయాలనిపిస్తుంది. దీని షేడ్ వేరుగా ఉందన్నమాట. నాకు తెలిసి ఇదే ద్రాస్ ఏమో, చూడాలి ముందుకెళ్ళి. ద్రాస్ తర్వాత కార్గిల్ అనుకుంటా, వార్ మెమోరియల్. అదే చూసేస్తే చిన్నగా లేక్ కొట్టేయచ్చు. లేక్ కాదు, మనం కార్గిల్లోనే స్టే చేయబోతున్నాం ఈరోజు. ఏందే జస్ట్ ముందు ఏంటంటే ఇలా పైప్ పెట్టారు, దాంట్లో నుంచి వాటర్ వస్తుంది ఇలాగా పైనుంచి. అందులో కార్లన్నీ తీసుకెళ్ళి 2 నిమిషాలు అటు ఇటు చేస్తున్నారనమాట. సో వాష్ అయిపోతుంది నీట్గా. మన బైక్ కూడా పెట్టాలనుకున్నాను కానీ మీటర్ ఆగిపోద్ది, ఎలక్ట్రానిక్స్ ఫెయిల్ అయిపోతాయి మన బండికి, అంత ప్రెజర్తో వాటర్ పడతాయి. మీటర్ కానీ ఆగిపోయింది అనుకో, నేను ఎంత దూరం వెళ్తున్నాను, ఫ్యూల్ ఎంత ఉందో బొమ్మే. ఇంకా కొంచెం పెయిన్స్ అయితే ఈరోజు ఫీల్ అవుతున్నాను ఇన్ని రోజుల కంటే, ఎందుకంటే చాలా టఫెస్ట్ అంటే టఫెస్ట్ రోడ్లో వచ్చాం కదా. ఇంకా ఫ్యూచర్ ఇంకా ముందుకు ఉందనుకో, ఇంకా రాబోయే రోజుల్లో చేస్తున్నాం. కానీ ఈరోజు స్టార్టింగ్ కదా. ఇదే ద్రాస్, వరల్డ్లోనే ద సెకండ్ కోల్డెస్ట్ హ్యాబిటేషన్ అంట ఇది. అక్కడ బోర్డులో రాసింది ద్రాస్. ఇప్పుడే లంచ్ అయితే మస్తుగా చేస్తాం. బైక్ ఇంతకుముందు చాలా వెయిట్ ఉండేది కదా, ఇప్పుడు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నా. దిస్ ఈజ్ ద్రాస్. ఇదే హాస్పిటల్ అంట, ఇది ద్రాస్ హాస్పిటల్. చూడండి ఎంత బాగుందో. మనకు జొజిలా క్రాస్ అయిన తర్వాత ఒక 10 km వరకు, 10 కాదులే, 7-8 km వరకు రోడ్ అసలు బాగుండదు. ఆ తర్వాత నుంచి ఉంటుంది అబ్బా ఏకదం. చాలా ఫాస్ట్గా వచ్చాం మేమైతే. ఎంత బాగుందంటే అంత బాగుంది రోడ్. మాకు కారు డిస్టర్బ్ చేసాడు తప్ప, ఆడు ఫాస్ట్గా వెళ్ళాడు, మమ్మల్ని వెళ్ళనివాడు. అలా వెళ్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది. ద్రాస్ను అయితే మనం క్రాస్ చేస్తున్నాం. బహుశా మనం ఈ పైన ఇంకో వే కనపడుతుంది, ఆ వేకి వెళ్ళాలేమో. అది వేరే బైకర్స్ వస్తున్నారు. కార్గిల్ 58, లమయూరు లే 283. మనమైతే ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర ఉన్నాం. ఇదైతే కార్గిల్ వార్ మెమోరియల్ లోపల. ఇది మ్యూజియం. ఇట్లా ఉందన్నమాట మన ఫ్లాగ్. ఇవన్నీ లోపల అయితే కెమెరా అలౌ చేయరు, మనం బయట నుంచే తీయాలి. ఇక్కడ ఏదో షో ఉంటుంది, ఒక 10 నిమిషాల షో. పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత మన వాళ్ళు దాన్ని ఎలా మళ్ళీ రీక్యాప్చర్ చేశారన్నదే అక్కడ చూపించారు. 8 minutesలో మొత్తం వాళ్ళు చేసిందంతా చూపించారు. సో అదో 8 minutes అయినా అదో వేరే ఫీల్ ఉంది. అసలు ఫ్లాగ్ అయితే అలగ్ లెవెల్ అంటే చూడండి, అసలు అది అలా ఎగురుతుంది.
చూస్తుంటే ఆ ఫీలే వేరుంది. ఆ ఫ్లాగ్ నెక్స్ట్ లెవెల్ బ్రో. అది మాత్రం మంచు కొండల పైన కార్గిల్ వార్ మెమోరియల్ అయితే చూసాం. ఒక 10 నిమిషాలు అయితే బుర్ర పనిచేయలే. చిన్న షో వేశారనమాట. ఆ షో వేసిన తర్వాత మనం ఇలా రోడ్ మీద బండి మీద వెళ్తుంటేనే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళంత హైట్లో ఉంటున్నారంట. ఆల్మోస్ట్ 20,000 ఫీట్ ఆ హైట్లో ఉంటున్నారట. కొంతమంది నైట్ పడుకొని తెల్లారేసరికి చనిపోతున్నారంట డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఆ వెనకాల ఉన్నది అవే ఇంపార్టెంట్ అనమాట. క్యాప్చరింగ్ అవి జరుగుతుంటాయి. టైగర్ హిల్ అని. అసలు మన ఆర్మీ ఇంత కష్టపడుతుందా అని నిజంగా రియల్లీ టఫ్. అసలు అంత హైట్ వెళ్ళడం, వాళ్ళు ఫుడ్ కూడా వెళ్ళదంట సరిగ్గా. సో రైట్ నౌ వార్ మెమోరియల్ చూసిన తర్వాత మనం ఇప్పుడు కార్గిల్కి వెళ్ళిపోతున్నాం. అక్కడే స్టే చేసేద్దాం ఈరోజుకి. నేను కూడా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలనుకోలేదు యాక్చువల్. అనుకున్నా టైం అయితే 4:36 అయింది. చైన్ కూడా క్లీన్ చేసి లూప్ చేసుకోవాలి. వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్, మరి కాలేజో తెలీదు. అందరూ అలా వెళ్ళిపోతున్నారు. అక్కడ పాయింట్ అద్భుతంగా ఉంది అసలు. బండి అయితే చాలా బాగా వెళ్తుంది స్మూత్గా. చైన్ లూప్ చేయకుండా ఉన్నా కానీ బాగా వెళ్తుంది. చూడండి అదిగండి. ఒక నిమిషం. దేర్ యూ సీ వాటర్ ఫాల్. వెనక ఎవరు రావట్లేదు, ముందు కూడా ఎవరు లేరు. నేను నా బండి అంతే. ఇంకా ఎవరన్నా కనిపిస్తారేమో చూద్దాం. గాలి అయితే గట్టిగానే వస్తుంది. అసలు కార్గిల్ నుంచి ఈ రోడ్డు కార్గిల్కి ముందు కూడా బాగానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది రోడ్డు. నేషనల్ హైవే నెంబర్ 1. చాలా అంటే చాలా హ్యాపీగా బండి స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇంకా అలా నేనైతే నిజంగా హెవెన్లో రైడ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. కార్గిల్ ఇంకో 39. టైం అయితే 5 అవుతుంది. ఇక్కడ నుంచి మన గ్లేషియర్స్ ఏం కనిపించట్లేదు ముందుకైతే. చల్లగా గాలి తగులుతుంది. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదా, ఇంకా టెంపరేచర్ అలా తగ్గుతుంది. -38 వరకు ఉంటుందంట టెంపరేచర్. -38 అంటే ఒకసారి ఆలోచించండి. మనకు 1, 2, 3 ప్లస్లోనే ఉన్నప్పుడే తట్టుకోలేము, అలాంటిది -38. And this is the road to heaven. We are flying. బ్రో అయితే మస్తు కొడుతున్నాడు అబ్బా స్కూటీతో. చాలా అంటే చాలా. ఏ ఇబ్బంది లేకుండా అయితే బండి వెళ్ళిపోతుంది. రోడ్ బాగుంది కాబట్టి. మనం ఇందాక జొజిలా పాస్ కంటే కొంచెం తక్కువ హైట్లోనే ఉన్నాంలేండి ఇప్పుడు. 34 కార్గిల్. ముగ్గురం కలిపి ఒకే దగ్గర ఉంటున్నాం ఈరోజుకి. ఈరోజు అయినా నాకు బడ్జెట్ సేవ్ అవుద్ది. ఇంతకుముందు సోలోగా ఉండి కొంచెం బడ్జెట్ ఎక్కువైంది. వీళ్ళతో షేరింగ్ అనమాట. అలర్ట్ టుడే అలైవ్ టుమారో అంట కొటేషన్. ఈ రివర్కి అటువైపు అయితే వెళ్తున్నాం. అసలు లదాఖ్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే.
మెమరీస్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నేను మా ఫ్యామిలీకి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మన ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఇవి. నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈరోజు రైడ్ అయితే. ఇక పై కూడా ఉంటుంది, చూద్దాం రేపు ఎలా ఉంటుందో. ఈరోజు అయితే మాత్రం చూడండి అసలు క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందంటే అలా చేంజ్ అవుతుంది. చాలా లోతుండేలా ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది వాటర్. చూడండి అసలు అది ఎలా పొంగుతుందో రాళ్ళకు గుద్దుకొని. చైన్ అయితే పక్కాగా క్లీన్ చేయాలి. నాకెందుకో రేపు కానీ ఇలాగే తీసుకెళ్తే మాత్రం నాకు పెద్ద పెంటే పెట్టేలా ఉంది. నాకు కావాల్సిన రోడ్లు ఇలాంటివే. ఈ కొండ ఒకలా ఉంది, ఆ కొండ ఇంకోలా ఉంది. ఒక పావు గంట టు 20 minutes బ్రేక్ అయితే తీసుకున్నాం. సిగ్నల్ వచ్చిందని ఇంట్లో వాళ్ళు కూడా వీడియో కాల్ చేసి మాట్లాడేసి ఇప్పుడు బయలుదేరుతున్నా. ఇక్కడ నుంచి ఎంతో దూరం లేదు, 78 km అనమాట కార్గిల్. ఒట్టి అమ్మ వాటర్ చూడండి ఎలా కొట్టుకుంటుందో. బాబా భయంకరంగా ఉందబ్బా అది మాత్రం, ఆ విజువల్స్. యాక్చువల్లీ మనం సాగర్ టు ఎక్కడ కొట్టాము, ఆగ్రా కొట్టాం కదా ఆ రోజు. ఆ మధ్యలో వీళ్ళు కనబడ్డారు మనకు వర్షం పడే ముందు. అంతే, ఆగ్రాకి వెళ్ళే ముందు అనుకుంటా. దారిలో టీఎస్ బండి అని చెప్పాను కదా, కపుల్స్ అన్నాను కదా, ఆ కపుల్స్ ఇప్పుడు మీట్ అయ్యారు మనకు. ఇప్పుడు కలిసి బ్రో మీకు చూసాము, చాలా హడావుడి చేసాము, నువ్వు మాట్లాడలేదు అన్నారు. నాకేమో వీళ్ళు మాట్లాడించినట్టు నాకు తెలీదు. మనం అయితే కార్గిల్ దగ్గరలోనే ఉన్నాము, 2-3 km అంతే హార్డ్లీ. కార్గిల్ పోలీస్, కార్గిల్ అయితే ఎంటర్ అయిపోయాము అవుట్స్కట్స్ నుంచి. ఎంట్రీ అక్కర్లేదు అనుకుంటా. థ్యాంక్ యూ. 400 అయితే పట్టింది. కార్గిల్లో అయితే 102.01 ఉంది. కార్గిల్లో ఫిల్ చేసాను, ఎందుకంటే ఇప్పుడు నుంచి చాలా కాన్షియస్గా పెట్రోల్ ఎక్కడ దొరికితే అక్కడ ఫిల్ చేసుకోవడమే. ఒకటి హెచ్పి, ఇంకోటి ఇండియన్ ఆయిల్. సో మనకు ఫ్యూల్కి అయితే నో ఇష్యూస్ ఇన్ కార్గిల్. మరి ముందుకు ఇంకో బంక్ ఉందేమో మనకు తెలీదు. బైక్స్ ఇక్కడైతే వాషింగ్ అయితే ఉంది, కానీ మనం లేలో ఇద్దాం వాషింగ్. ఇక్కడ నుంచి అయితే
ఇదే మనం ఉంటున్న హోటల్ బార్డర్ వ్యూ. ఆ.